కామద ఏకాదశి పూజా విధానం. ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని వీలైతే నదీ స్నానం ఆచరించాలండి. వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో సమస్త పుణ్య నదులను ఆవాహన చేసుకుని స్నానం ఆచరించాలండి. అనంతరం దీపారాధన, దైవారాధన చేసుకుని రోజువారీ పనులను యథావిధిగా చేసుకోవాలండి. వీలైతే దేవాలయ సందర్శన చేయవచ్చునండి. వీలు కాని వారు నారాయణ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉంటే చాలండి. ఏకాదశి రోజు గోపూజ చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుందండి. సాయంత్రం వేళ తిరిగి స్నానం చేసి దీపారాధన, పూజ చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణ చేయాలండి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని, సంతానం లేని వారి కల ఫలిస్తుందని పురాణవచనమండి. వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని శాస్త్రవచనమండి. కామద ఏకాదశి ప్రస్తావన వరాహ పురాణంలో ఉన్నదండి.